ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి చివరిదాకా చూడాలంటే మ్యాజిక్ లాగా. ఇప్పుడు మెజిషియన్ ఏం చేస్తాడు? ఆడియన్స్‌లో నుండి ఒక అమ్మాయిని పిలుస్తాడు. ఆమె పర్స్ ఇయ్యమ్మ అంటాడు. ఆమె పర్స్‌లోకెళ్ళి ₹1,00,000 తీత్తాడు. కానీ ఆమెనే ఆశ్చర్యపోతారు, జనం ఆశ్చర్యపోతారు కదా! అట్లా అన్నమాట. అలాగే ఒక కొబ్బరికాయ చూపెడతాడు. అందరి ముందు కూడా ఆ కొబ్బరికాయని కోస్తే ఆయనకెళ్ళి గొలుసు వెళ్తది. అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత ఒక వంకాయ చూపెడతాడు. అందరి ముందు చూపెడతాడు. వంకాయని కోస్తాడు. అందులోకెళ్ళి ఉంగరం వెళ్తది బంగారంది. ఆ వంకాయలో ఉంగరం ఎట్లా వెళ్ళింది? ఇది వింత కదా! అందుకే ఆశ్చర్యపోతాం, ఇంట్రెస్ట్‌గా చూస్తాం కదా! డబ్బులు పెట్టి మరీ చూస్తాం. మళ్ళా ఎంటర్‌టైన్‌మెంట్ పొందుతాం. అందుకే డబ్బులు పెడతాం కదా! వానికి లాభం వస్తది. మనం అట్లా మ్యాజిక్ చేస్తే ఎట్లుంటదో ఒక కంటెంట్ కూడా అలా ఉండాలన్నమాట. ఇప్పుడు సినిమాలో చూసుకుంటే 'భారతీయుడు' సినిమా చూసారా? 'భారతీయుడు' సినిమాలో ఆయన అందరిని అవినీతి చేసినోళ్ళని చంపుతా ఉంటాడు చూసినావా? అవినీతి చేసిన వాళ్ళందరినీ చంపేస్తా ఉంటాడు. చంపిస్తూ ఉంటే ఆయనను సీఐడీలు పట్టుకోవడానికి వస్తారు. రాగానే ఏమైతది? అర్థమైద్ది ఆయనకు. ఆహా! నన్ను పట్టుకోవడానికి వచ్చి నువ్వు హంతకుడివి, నేను స్వాతంత్ర సమరయోధుడివి, నీ సంతకం కావాలి అని వట్టిగా నటిస్తూ సీఐడీ వస్తాడన్నట్టు. రాగానే ఆయనకు అర్థం నువ్వేదో హత్యలు చేస్తున్నావు అని ఆ సీఐడీ అంటాడు. అనంగానే అంటే నువ్వు నిజమైన స్వాతంత్ర సమరయోధుడివి అనంగానే ఆయనకు డౌట్ వస్తది. వీడు సీఐడీ అని అతను చంపేస్తాడు. చంపేసి అవతల పడతాడు. అట్లుంటది. అలాగే ఇంకోటి ఆయన అన్ని హత్యలు చేస్తా ఉంటే చివరికి కొడుకుని కూడా చంపడానికి వస్తాడు. కొడుకు తప్పు చేస్తే. అంతనే సీఐడీ ధన్మని కిందకెళ్ళి బయటకెళ్తాడు చూసినావా? మ్యాజిక్. ఇట్లానే ఉంటది సినిమాలల్ల. ఇలాంటిది అడుగడుగున ఉంటేనే కథ అయితది. కథ అంటేనే ఇది. అందుకే ఇదో మ్యాజికే కదా! అప్పుడు చివరిదాకా చూస్తారనమాట ఆడియన్స్. అంతెందుకు ఒక దగ్గర హత్యలు జరుగుతా ఉన్నాయి అనుకుందాం సినిమాలో. చేస్తా ఉన్నాడు, వాళ్ళు తప్పించుకుంటున్నాడు. అప్పుడు అతను ఏం చేసిండు? సీఐడీలో ఏషం వేసుకొని వచ్చిండు. ఎక్కడైతే హత్యలు జరుగుతాయో ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా కూలీల్లాగా, లేబర్లలాగా, పని మనిషిలాగా, అమ్మేటోళ్ళలాగా, సోడా బండిలు అమ్మేటోళ్ళలాగా, రైతా అమ్మేటోళ్ళలాగా ఉన్నారనమాట. ఉండి మేషగా అన్నీ తిరుగుతాను. కానీ హంతకునికి తెలుస్తుందా? హంతకునికి తెలియదు. తెలియకుండా మంచిగా హత్యలు చేస్తూ ఉంటే వీళ్ళు గమనించి వాడిని దొరకబట్టింది. చూసినావా? మ్యాజికే కదా ఇది. ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అన్నట్టు సినిమాలలో. అట్లా అన్నట్టు మీరు కంటెంట్లో కూడా ఇట్లా ఉండాలంట చివరిదాకా. అలాగే 2 జట్ల మధ్య ఆట కూడా ఇదే అన్నట్టు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఆడుతూ ఉంటే మనం చప్పట్లు కొట్టుకుంటూ పైసలు పెట్టి చూస్తాం. ఎందుకు అంటే ఇదే సినిమా లాంటిది అది కూడా. వాడు బౌలింగ్ చేస్తుంటే వీడు వాడిని తిప్పికొట్టడం, వీడు తిప్పికొడుతుంటే వాడు బౌలింగ్ చేయడం, ఇది కూడా అలాంటిదే అనమాట. సినిమా లాంటిది. అందులో కూడా మ్యాజిక్ ఉంటుంది. ఓకే, ఇంకో కంటెంట్ ఇలా ఉండాలన్నమాట. ఉంటేనే చూస్తారు చివరిదాకా. మీరు క్రైమ్ న్యూస్ కానీ వేరే న్యూస్ కానీ తీసుకొని దాన్ని ఈ విధంగా క్రియేట్ చేసి చెప్పండి, అప్పుడే వింటారనమాట.